మనకు స్వాగతం. జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజి రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజి రావు గారు. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ దాడుల్ని తీవ్రతరం చేసింది. భారత్ సపోర్ట్ చేస్తున్న తాలిబాన్ లీడర్స్ ను హతం చేసేందుకు అసిమ్ మునీర్ భీకరమైన కుట్ర చేసినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆపరేషన్ గజ్జబ్ లిల్ హక్ లో ఇప్పటి వరకు 274 మంది తాలిబాన్లు మరణించారు. అలాగే 400 మందికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. పరిస్థితిని భారత్ కూడా చాలా నిశితంగా గమనిస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇప్పటికే వార్ రూమ్ లోకి వెళ్ళినట్టుగా సమాచారం. ఏం జరుగుతోంది, యుద్ధ వాతావరణం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఎంజీరావు? ఎస్ అండి, ఎవ్వరు ఊహించుకున్నట్టు పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబాన్ల మధ్య ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం గత అక్టోబర్ 2025 అక్టోబర్ నుంచి మొదలైన తర్వాత ఇప్పటివరకు 3 సార్లు పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఆధునిక వైమానిక దళం గుర్తుపెట్టుకోవాలి, ఇంక్లూడ్ డ్రోన్లు, రాడార్ సిస్టమ్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది, ఈవెన్ స్టెల్త్ ఫైటర్లు కూడా. కానీ ఈ ఫిబ్రవరి 26వ తారీఖు అర్ధరాత్రి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అతిపెద్ద కుట్రకు పాల్పడ్డాడు. ఆ అతిపెద్ద కుట్ర ఏంటంటే, భారత్ సపోర్ట్ దారులైన, అంటే ఇప్పుడు తాలిబాన్లో అత్యధిక మొత్తం ఇంక్లూడ్ తాలిబాన్ సుప్రీం లీడర్ ముల్లా అబతుల్లా అకుంజుడా, ఈయన తాలిబాన్ సుప్రీం లీడర్. ఈయన ఎప్పుడు కూడా ఫోటోలకి బయటకు వచ్చి కనపడ్డ, ఈవెన్ ఇది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పట్టణంలో కూడా ఆయన నివసించాడు అనమాట. ఆయన కాందహార్లో ఒక బంకర్లో ఆయన ఉంటాడు. కానీ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ తరపున పరిపాలిస్తున్న సుప్రీం లీడర్ అనమాట. ఈ లీడర్లు ఎప్పుడు ఎక్కువ కనపడరు, ఎందుకంటే వాళ్ళు గెరిల్లా యుద్ధ యోధులు. వాళ్ళు 20 సంవత్సరాల పాటు అమెరికా దాడుల నుండి, అమెరికా CIA, అమెరికా మెరైన్స్ దాడుల నుండి రక్షించుకుని ప్రాణాలతో బయటపడిన సుప్రీం లీడర్స్ అనమాట. అంత గెరిల్లా వారు యుద్ధ యోధులు. వాళ్ళని పాకిస్తాన్ అసిమ్ మునీర్ ISI ప్రోద్బలంతో, ఎందుకంటే వాళ్ళ వేరే బౌట్స్ ఎక్కడెక్కడ దాక్కుంటారో వాళ్ళ ఆనుపనులు అన్నీ కూడా పాకిస్తాన్కి బాగా తెలుసు, ఎందుకంటే తాలిబాన్ సృష్టించిందే ఈ పాకిస్తాన్ కాబట్టి. ఇప్పుడు అసిమ్ మునీర్ వాళ్ళని టార్గెట్ చేశాడు ఈ యొక్క వైమానిక దాడిలో. ఎందుకంటే ఈ ఫిబ్రవరి 26 గజీబ్ లిల్ హక్ అనే ఎయిర్ ఆపరేషన్ ఏంటంటే, డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సుప్రీం లీడర్నే టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా TTP తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సుప్రీం లీడర్ ఈయన అసిమ్ మునీర్ని ధైర్యం ఉంటే రా, నువ్వు నాతో పోరాడని ఛాలెంజ్ చేసి పాకిస్తాన్ ఆర్మీని ఇస్లామాబాద్లోనే చంపేసే యోధులు ఈ TTP లీడర్స్ అనమాట. వీళ్ళని డైరెక్ట్గా టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఎందుకు అసిమ్ మునీర్ పని చేస్తున్నాడంటే, ఈ తాలిబాన్లో సుప్రీం లీడర్తో పాటు ఈ ఇండియా విదేశాంగ మంత్రిగా వచ్చి ఇండియాలో పర్యటించిన అమెరికన్ ముత్తాకి లాంటి సుప్రీం లీడర్లు ఒకేసారి చంపడం వల్ల ఇక పాకిస్తాన్ మద్దతుదారులు తాలిబాన్లో లేకుండా పోవడం. ఇప్పుడు తాలిబాన్లో ఏంటంటే ఒక రెండో వర్గం, ఒక చిన్న వర్గం ఒకటి తయారైంది పాకిస్తాన్కి సపోర్ట్ దారులుగా. ఆ వర్గానికి పట్టం కట్టి తర్వాత పట్టం కట్టి భారత సపోర్టుదారులుగా ఉన్న ఇప్పుడు నాయకత్వంలో ఉన్న తాలిబాన్ని సంహరించడం. ఇది అసిమ్ మునీర్ తీసుకున్న అతిపెద్ద భారీ కుట్ర అని తెలుస్తుంది. ఇదేదో సింపుల్ వార్ ఫేర్ కాదండి. అందుకనే ఇప్పుడు J-10, JF 17 థండరు, F-16 ఫైటర్స్ దాడిని గమనిస్తే మనం ఏంటంటే, ఫక్తికియా అనే ప్రావిన్స్లో జరిగింది, హెల్మండ్ ప్రావిన్స్లో జరిగింది. జోరాన్ లైన్కి వెంటనే పాకిస్తాన్ దగ్గరలో ఉన్నది. దీంతో పాటు కాబూల్ నగరం మీద, రాజధాని నగరంలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద, పరిపాలనా కార్యాలయాల మీద దాడి చేసింది. రెండోది ఏంటంటే, 3వ అతిపెద్ద దాడి కాందహార్ సిటీ అండి. ఇది క్వెట్టాకి, బలూచిస్తాన్ క్యాపిటల్లో ఈ హిందూ కుష్ కిర్దార్ మౌంటైన్ రేంజ్కి క్వెట్టా, బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకి కాస్త అవతల ఉంటుంది, బౌండరీ అవతల. అదే ఈ కాందహార్ పట్టణం. అది యాక్చువల్గా చెప్పాలంటే ఈ తాలిబాన్ అగ్రనేతలు నివాసం ఉండేదన్నమాట. దాన్ని దాడి చేసింది, ఆ బంకర్లని దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఏంటంటే ముల్లా అబతుల్లా అకుంజడా, ఈయన సుప్రీం లీడర్ చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఎవ్వరూ ధృవీకరించడం లేదు, తాలిబాన్ ధృవీకరించడం లేదు, పాకిస్తాన్ ధృవీకరించలేదు. మ్యాక్సిమం ఆయన చనిపోయినట్టు ఈవెన్ సోషల్ మీడియా, పెద్ద పెద్ద మీడియా ఛానల్స్లో కూడా అది వస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు ఆయన అంత ఈజీగా చనిపోయే రకం కాదు. ఎందుకంటే ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డ్రోన్ని తట్టుకుని 20 సంవత్సరాల పాటు ప్రాణాన్ని రక్షించుకున్న వ్యక్తి అంత ఈజీగా పాకిస్తాన్ ISIకి, పాకిస్తాన్ ఆర్మీకి అసిమ్ మునీర్ వల్ల పడిపోతాడని మనం అనుకోలేం. ఇప్పుడు ఈ ఫోటోలో చూపించిన అతను ఇతన్నే. అంటే ఏంటి, తాలిబాన్లో భారత సపోర్ట్ వర్గాన్ని సంహరించడం, అదేవిధంగా పాకిస్తాన్ సపోర్ట్ దాన్ని అందలం ఎక్కించి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ని
తన గుప్పిట్లో పెట్టుకోవడం అనే అతిపెద్ద భారీ కుట్రతో అసీం మున్నీర్ ఫీల్డ్ మార్షల్ అతిపెద్ద కుట్రకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అంటే ఇప్పటివరకు 133 మంది తాలిబాన్ యోధులు ఆర్మీ చనిపోయినట్టు తెలుస్తుంది. సుమారు 200 నుంచి 300 మంది ఆ దాడిలో గాయపడినట్టు తెలుస్తుంది. మొత్తం కొన్ని ఆర్మీ క్యాంపులు సర్వనాశనమైనట్టు తెలుస్తుంది. కొన్ని ఆర్మీ హెడ్ క్వార్టర్ను కూడా ఈ వైమానిక దళం, పాకిస్తాన్ వైమానిక దళం నాశనం చేసింది అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక భయోత్పాతాన్ని అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో క్రియేట్ చేయడం చేసింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ ఏది భయోత్పాతాన్ని ఎంత క్రియేట్ చేసినా ఇప్పుడు పాకిస్తాన్ చేసింది చీమ చిట్టుకుమానడం కూడా ఉండదండి. ఎందుకంటే 20 సంవత్సరాల పాటు అమెరికా భయోత్పాతాన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చూశారు, పస్తూన్ ప్రజలు. కాబట్టి వీళ్ళకి భయపడడం లేదు. ఇప్పుడు భారత్ పరిస్థితి ఏంటంటే, భారత్ సపోర్టుదారులు ముఖ్యంగా అమీర్ ఖాన్, ముత్తాహి భారత్ పర్యటించిన ఈ నాయకుల్ని వాళ్ళని సంహరిస్తే ఫీల్డ్ మార్షల్ అనేది. మరి భారత పరిస్థితి ఏంటంటే, భారతదేశం డైరెక్ట్గా ఎంఈఏ ఒకటే చెప్పింది, ఆఫ్ఘనిస్తాన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, వాళ్ళ స్వతంత్రత, వాళ్ళ సమగ్రతను మీరు వైలేట్ చేస్తున్నారు, పాకిస్తాను తప్పు చేస్తుందని ఇండియా చాలా తీవ్రమైన పదజాలంతో క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఇండియా అంత ఈజీగా చెప్పదు. పాకిస్తాన్ కూడా ఏమంటుందంటే, పాకిస్తాను ఖవాజా ఆసిఫా రక్షణ శాఖ మంత్రి డైరెక్ట్గా చెప్తున్నారు, మేము ఓపెన్ వార్ ప్రకటించాం ఆఫ్ఘనిస్తాన్ మీద, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా కలిసి మాతో యుద్ధం చేస్తున్నాయి అనే పదం పాకిస్తాన్ నుంచి వచ్చింది. తీవ్రమైన పదజాలంతో పాకిస్తాన్ చెప్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఒంటరిది కాదు, ఇండియా సపోర్ట్ చేస్తుందని. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారత్ సపోర్ట్దారులు తాలిబాన్లో సుప్రీం లీడర్ని చంపేయడం అంటే అది భారత్కి తీవ్రమైన ప్రమాదం. భారతదేశం 2021లో తాలిబాన్ 2.0 స్టార్ట్ అయిన తర్వాత, అమెరికా అక్కడ నుంచి పారిపోయిన తర్వాత, తాలిబాన్ వచ్చిన తర్వాత గత 1 సంవత్సరం నుంచి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్తో ఒక అద్భుతమైన సంబంధాలని భారత్ ఎస్టాబ్లిష్ చేసిందండి. చాలా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేసింది. వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు, అలా అని దూరం పెట్టలేదు. వాళ్ళకి భూకంపం వచ్చినా ఏదొచ్చినా ఆర్థిక సహాయం చేయడం, ఆహార పథకాలు ఇవ్వడం, ఎన్నో ఆర్థికంగా ప్రపంచంలో వాళ్ళకు ఒక స్థానాన్ని ఇచ్చేటట్టు ఇండైరెక్ట్గా పనిచేయడం, ఆయుధ సహాయాలు, ట్రైనింగ్లు ఇవన్నీ ఇచ్చి వాళ్ళతో ఒక అద్భుతమైన బంధాలను మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ని కాదని తాలిబాన్ ఈరోజు భారత్ వైపు చూస్తుందంటే పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ ఐఎస్ఐ వీళ్ళందరూ రంగంలో ఉన్నారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ ఆర్మీ అంతా స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. మరి భారతదేశం ఏం చేస్తుందంటే, భారతదేశం ఈ విషయంలో అయితే సైలెంట్గా ఉండదండి. ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈ వ్యవహారాలు చూస్తూ ఉంటారు ముఖ్యంగా. ఎందుకంటే ఆయనకి రా ఐబీలతో పూర్వ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇండియన్ రా ఐబీ, అదేవిధంగా అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈ విషయంలో తాలిబాన్ అంటే భారత సపోర్టుదారులు ఏ నాయకత్వం అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉందో వాళ్ళకి పూర్తి రక్షణ బాధ్యతలు ఈజీగా తీసుకునే అవకాశం ఉంది. ఇదేమీ పెద్ద విషయం ఏమీ కాదు. పాకిస్తాన్ ఎవరు అంతర్జాతీయ చట్టాలు కూడా విరుద్ధమేమి కాదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తున్న నాయకులకి ఆత్మరక్షణకి భారతదేశం ఏదైనా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు తలదాచుకుంటున్న బంకర్లో వీటికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లని, వాళ్ళకి బంకర్లు పటిష్టంగా ఉండేటట్టు భారత్ ఏర్పాటు చేయొచ్చు. వాళ్ళ రక్షణ కోసం ఏదైనా చేయొచ్చు. ఇండియన్ ఐబీ, ఇండియన్ రాలు రంగంలో దిగి వాళ్ళ బంకర్లు పటిష్టంగా, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్కి దొరకకూడదు. ఈరోజు ఆయుతుల్లా అలీ ఖైమాని చైనా రక్షిస్తుందండి మొసాద్ నుంచి, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి. ఆ విధంగా వీళ్ళ నాయకత్వాన్ని మనం రక్షించకపోతే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో భారత్కు సపోర్ట్ చేస్తున్న తాలిబాన్ నాయకత్వాన్ని భారత్ రక్షించలేకపోతే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. మనకి చాలా ప్రమాదం అనమాట. ఒకవేళ అక్కడతోటి అయిపోదండి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లో పాకిస్తాన్ సపోర్టుదారులు అందరం ఎక్కారనుకోండి, ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎంటైర్ మన జమ్మూ అండ్ కాశ్మీర్లో కూర్చుంటారు వాళ్ళు వచ్చి. కాబట్టి ఇండియాకి ఇది చాలా మంచి తరుణం. కాబట్టి ఈ విషయంలో మాత్రం అజిత్ దోవల్ ఐబీ రాళ్ళు మాత్రం చాలా మంచిగా వెంటనే ప్రతిస్పంది వాళ్ళకి రక్షణ కవచం కింద భారత్ ఏర్పాట్లు చేయొచ్చు. ఈవెన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు చిన్నవి, ఈవెన్ F-16 బాంబర్ను కూడా వాళ్ళు కూల్చామని చెప్తున్నారు. ఇంకా అన్వెరిఫైడే, బట్ అదే నిజమైతే మాత్రం ఇండియా ఆల్రెడీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా ఏదో సప్లై చేసి ఉంటుంది. ఎందుకంటే ఈ యుద్ధం ఫిబ్రవరి 26న సడన్గా మొదలైంది కాదండి, గత 3-4 నుంచి జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ వైమానిక దాడి ఇది 3వ దాడి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడి జరుగుతుందని ఇండియా ఊహించుంటుంది, ఈ దాడి జరగబోతుందని అటు ఆఫ్ఘన్ తాలిబాన్ వర్గం ముందే ఊహించుంటుంది. కాబట్టి ఇండియా నుంచి వాళ్ళకి కావాల్సిన నెససరీ హెల్ప్ ముందే తీసుకోవడం వల్ల F-16 కూలిపోయి కూడా ఉండొచ్చు. అది ఎంత అధునాతనమైన మ్యాక్ 2 తోటి వెళ్ళిన అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ అయినా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఒక మిస్టీరియస్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళ అమెరికా హెలికాప్టర్లనే, M-19 లాంటి హెలికాప్టర్ని, చైనుక లాంటి
హెలికాప్టర్నే వాళ్ళు ఎన్నో కూల్చేశారు. డజన్ల కొద్ది అమెరికా హెలికాప్టర్ స్టెంజర్ మిసైల్స్ అని కొన్ని మిసైల్స్తో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి మిస్టీరియస్గా. కాబట్టి దాంతో F-16 కూడా కూలిపో ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఇండియాని సపోర్ట్ చేస్తున్న తాలిబాన్ సపోర్టర్దారులని ఈ అసీం మునీర్ కుట్రల నుంచి ఇండియా రక్షించుకుంటుంది అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఈ అకుండజా ఏది ముల్లా అబుతుల్లా అకుంజడా ముత్తాకి అమెరికాన్ ముత్తాకి ఈ నాయకత్వాన్ని భారత కంటికి రెప్పలా చూసుకోవడానికి ఈరోజు అజిత్ దోవల్ రంగంలో దిగి ఉంటారని కూడా మనం ఊహించవచ్చు.